నమస్తే అండి. నమస్కారం. మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హైకోర్టు జడ్జీల కోసం, ఐఏఎస్ల కోసం, ఐపీఎస్ల కోసం వీళ్ళందరి కోసం ఇళ్లు నిర్మించడం అయితే జరిగింది. అప్పుడు బ్యాంక్ నుంచి బ్యాంక్ కన్సార్టియం కింద 2,000 కోట్లు అయితే తీసుకున్నారు. జనవరి 23తో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ 2,000 కోట్లు కట్టాల్సి వచ్చింది బ్యాంకే. కానీ అది కట్టకుండా జగన్ గారి ప్రభుత్వం మాత్రం ఇప్పుడు దొంగ జీవో అయితే ఒకటి తీసుకొచ్చింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దొంగ జీవో అనేదానికంటే ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం ఈర్ష్య, దేశం, పగ, అహంకారంతో పరిపాలిస్తుంది. ఆ రోజు అమరావతిలో ఒక 2 సంవత్సరాలు అంటే 2014-17 మధ్య కాలంలో ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకొని డిజైన్స్ అన్నీ గీసుకొని ఒక రూట్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గీసుకొని స్టార్ట్ చేశారు. ఆ దాంట్లో భాగంగానే హైకోర్టు కట్టడం జరిగింది, సెక్రటేరియట్ కట్టడం జరిగింది. ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి, అంటే ప్రభుత్వం అంటే ఏంటంటమ్మా, హైకోర్టు ఉంటుంది, శాసనసభ ఉంటుంది, అంటే శాసన మండలి ఉంటుంది, తర్వాత సెక్రటేరియట్లో ఉంటుంది, సీఎం ఆఫీస్ ఉంటుంది. సీఎం ఆఫీస్ అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో పనిచేసేటటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఇట్లా ఐఎస్ఎస్ అధికారులు ఉంటారు. వాళ్ళందరికీ ఉండటానికి నివాస సముదాయాలు కావాలా. పరిపాలన జరగాలంటే ఈ గ్రూప్ 1 ఆఫీసర్లకి, సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి, హైకోర్టులో ఉన్నటువంటి జడ్జీలకి అట్లా 4,000 ఎస్ఎఫ్టీ తోటే, 3,500 ఎస్ఎఫ్టీ తోటే, తర్వాత 2,500 ఎస్ఎఫ్టీ తోటే ఇక్కడ రకరకాలతో దాదాపుగా 3,850 ఇళ్ళు నిర్మాణం చేయటం జరిగింది. ఆ నిర్మాణం చేసేటప్పుడు మనకి ఒక చట్టం చేశారు. ఏపీసీఆర్డీఏ, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టి ఒక కార్పొరేట్ని ఏర్పాటు చేసి దాని కింద నిర్మాణాలు చేయటం, చెల్లింపులు చేయటం, ల్యాండ్ అలొకేషన్ చేయటం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. అప్పుడు ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులకి, హైకోర్టు న్యాయమూర్తులకి, హైకోర్టు స్టాఫ్కి, ఈ క్లాస్ 4 ఉద్యోగస్తులకి అందరికీ ఇళ్ల నిర్మాణం కట్టి ఇవ్వాలని చెప్పి దాదాపుగా కొన్ని టవర్స్ 90%, ఓవరాల్గా ఏంటంటే 70% దాకా అయిపోయినాయి. ఇంకొక 300 కోట్లు లేదంటే మ్యాక్సిమం ఇంకొక 300 కోట్లు ఖర్చు కానీ పెట్టి కానీ ఉండుంటే టోటల్గా అయిపోయి ఉండేవి. అయిపోయేసి ఏంటంటే వాళ్ళందరూ అక్కడ నివాస యోగ్యంగా ఉండేవి. కానీ ఆ అమరావతి మీద కక్షి పంచుకొని ఈ ముఖ్యమంత్రి గారు అవి కట్టకుండా వాటిని పడావు పెట్టేశాడు. ఇవాళ ఏంటంటే గుడ్లగోపలు, పావురాళ్ళు సంసారం చేస్తుండే. అయితే ఈ బ్యాంకులు గమ్ముగా ఉండవుగా, లోన్ ఇచ్చిన బ్యాంకులు వాళ్ళకి రీఫండ్ కావాలిగా. అప్పుడేంటంటే అసలు మీరు తిరిగి మాకు ఎలా కడతారు డబ్బులు అన్నప్పుడు ఏంటంటే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి హెచ్ఆర్ఏ ఉంటుందన్నమాట. హెచ్ఆర్ఏ అంటే ఏంటంటే హౌస్ రెంట్ అలవెన్సెస్. ఓకే. తర్వాత రెండోది ఏమంటుంది, డిఏ అంటే డిన్నర్ అవలెన్సెస్. తర్వాత టీఏ ట్రావెలింగ్ అవలెన్సెస్. ఒక చోటు నుంచి ఒక ప్రభుత్వ అధికారి మరో చోటుకి ఏదన్నా ప్రభుత్వ కార్యక్రమంతో పోతే ట్రావెలింగ్ అవలెన్సెస్ ఇవ్వాల్సింది, డిఏ డిన్నర్ అవలెన్సెస్ ఇవ్వాల్సింది. కాబట్టి హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది, హౌస్ రెంట్ అవలెన్సెస్. అప్పుడు అప్పుడు ఏంటంటే ఈ హౌస్ రెంట్ అవలెన్స్ డబ్బుల్ని ప్రభుత్వం మేము బ్యాంకులో వాళ్ళ ఇళ్లలో ఉంటారు కాబట్టి ఆ డబ్బులు ఏవైతుంటే అవి మేము బ్యాంకులకు కడతామని ఒప్పందం చేసుకున్నారు. ఒక కన్సార్టియం, బ్యాంక్ కన్సార్టియం అందరు కలిసి ఒక 4 బ్యాంకులు 5 బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి అప్పుడు ఏపీసీఆర్డీఏకి ఒక 2,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఏంది, వాటి నిర్మాణ నిమిత్తం. దాంట్లో ప్రభుత్వం వాటా కూడా ఉండాలి. అంటే అంతా బ్యాంకులు పెట్టుకో, కొంత ప్రభుత్వం పెట్టుకోవాలా, కొంత బ్యాంకులు పెట్టుకోవాలా. ఆ మూమెంట్లో ఏంటంటే ప్రభుత్వం మారిపోవటం, అమరావతిలో ఆడ కన్స్ట్రక్షన్ ఆడ ఆపేసిండు. అందువల్ల ఏంటంటే ఆ ఋషికొండకు బోడిగుండు కొట్టి ఆడ ఖర్చు పెట్టిన 500 కోట్ల రూపాయలు ఏడు కానీ ఖర్చు పెట్టుంటే దాదాపుగా 3,850 మంది ఎంప్లాయీలకి, అంటే అక్కడ దాంట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్వార్టర్లు కూడా ఉన్నాయమ్మా. తర్వాత శాసనసభలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు ఉంటారు. శాసనసభ అంటే కొంతమంది అధికారులు కూడా ఉంటారనమాట. వీళ్ళందరికీ ప్రభుత్వంలో మెయిన్గా ఉండే వాళ్ళందరికీ క్వార్టర్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కట్టినటువంటి ఆ ప్రాజెక్ట్ని
కేవలం ఈర్ష్య దేశ పగతోటి దాన్ని ధ్వంసం చేశాడు. వాళ్ళకి టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత ఏమైపోద్ది, ఎన్పిఏ నాన్ పర్ఫార్మెన్స్ అసిస్ట్గా నిలబడతాయి. వాళ్ళకి తిరిగి రావాలి కదా, ఈఎంఐ కట్టాలి కదా. అప్పటికప్పటికి ఏం చేశారంటే దొంగ జీవో తీసి దాన్ని మేము వాళ్ళు ఆ ఇళ్లల్లో ఉన్నట్టు వాళ్ళకి రెంట పే చేసినట్టు ఒక కొత్త జీవోని ఒక 69 కోట్లకో 70 కోట్లకో తీశారు. ప్రభుత్వమే ఈ రకంగా మోసకారితనమైనటువంటి జీవోలు తీసి ఆ ఇళ్లల్లో ఎవరూ లేకుండా ఎలా ఇస్తారమ్మా, తప్పు కదా. కాబట్టి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఖచ్చితంగా కటకటాలు లెక్కెడతాడు. ఎందుకంటే ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే ఏ నెల ఆ నెల హెచ్ఆర్ఏ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అంటే డ్యూయల్ అకౌంట్ అవుద్ది, 2 రకాల అకౌంట్ అవుద్ది. వాళ్ళకి ఏ నెలకి ఆ నెలకి 60 నెలలకి హెచ్ఆర్ఏ డబ్బులు ఇచ్చేసారుగా, ఇప్పుడు మళ్ళీ ఎట్ట చెల్లించును అంటే వీళ్ళు ఏంటంటే బయట ఆడో ఇళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి హెచ్ఆర్ఏ కింద కొంత అమౌంట్ ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇచ్చినవంటే ఎట్ట కుదరద్దు అంటే 2 సార్లు ఇస్తావా. కాబట్టి అక్కడ ఏమీ లేకుండా ఎవరు చూడలేదనుకోకుండా ఎవరు చూడటం లేదని చెప్పి అప్పటికప్పటికి బ్యాంకులకి 2000 కోట్లు ఎగ్గొట్టడానికి ఒక పథక రచన చేశారు. అంటే కాలాతీతం చేయాలా అని చెప్పి. ఇప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు పోయి ఆ టవర్ల దగ్గర వీళ్ళు ఎవరు ఆడ నివాసం లేరు, ఈ ఇన్కంప్లీటెడ్గా ఉండే అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ చేస్తే ప్రభుత్వానికి పరువు పోద్దా లేదా. కాబట్టి ఈ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనే వ్యక్తి ఇలాంటి చీఫ్ సెక్రటరీ కూడా ఇలాంటి తప్పుడు జీవోలు ఇవ్వటం, అసలు ఆ డబ్బులు ఎలా పోయినాయో కూడా తెలియకపోవటం వల్ల ఇది ప్రభుత్వ వైఫల్యం కింద వస్తుంది. ఒక పాలకుడు ఏది చెప్తే అది చేయటానికి కాదమ్మా ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండేది. కార్యనిర్వాహక వ్యవస్థ వాళ్ళు చట్టాలు తయారు చేసి ఈ ఎగ్జిక్యూటివ్ బాడీకి అందిస్తారు. కాబట్టి ఆ ఇల్లుని నిరుపయోగంగా పెట్టేసి దాన్ని నాశనం చేసేసి ఇవాళ వాళ్ళకి 2000 కోట్ల రూపాయలు కట్టడానికి డబ్బులు లేకపోతే ఈ గవర్నమెంట్ ఎన్పిఏగా మారిపోద్ది అనమాట. అందుకని ఇమ్మీడియట్గా ఏంటంటే ఒక 69 కోట్లు ఒక దొడ్డిదారుని దొంగ జీవ తీస్తే దీన్ని ప్రొలాంగ్ చేయాలా, మేము చెల్లిస్తున్నాము అన్న తీరుతో ఈఎంఐల్ని ప్లాన్ చేశారనమాట. ఇదేంటంటే ఈ అకౌంట్స్ బ్యాలెన్సింగ్ కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ నివేదిక కానీ వచ్చిందంటే ఈ ఫైనాన్షియల్ చీఫ్ సెక్రటరీ ఉద్యోగం పోగొట్టుకుంటారు. ఆడ సంతకాలు పెట్టినాయి ఆ డబ్బులు ఎవరైతే ఇట్లా చేశారో వీళ్ళందరి మీద కూడా చట్టబద్ధమైన రేపు రాబోయే ప్రభుత్వము దాని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఆ తప్పు చేసినటువంటి అధికారులందరినీ కానీ ఒక రాజమండ్రి సెంట్రల్ జైలుకో లేకపోతే అండమాన్ జైలుకో పంపిస్తే కానీ రెండోసారి ప్రభుత్వ అధికారులు తప్పు చేయకుండా ఉంటారు. పంపించడం కానీ లేదంటే సస్పెండ్ చేయడం కానీ చేస్తేనే సస్పెండ్ కాదు పారు కదమ్మా, జైలుకి పంపించాలా లేదంటే కాల్చి పారేయాలి. ఇటువంటి ఎదవలనే ప్రభుత్వంలో లక్షల జీతాలు తీసుకుంటా ప్రజల సొమ్ము ఇటువంటి తప్పుడు పనులకి తానా అంటే తందాన అవటం లాగా గంగిరెద్దుల్లాగా ఉండటం తప్పమ్మా. నేను అంటుండేది ఏంటంటే ఇప్పుడు 3850 ఇళ్ళమ్మా, ఒక ఎస్ఎఫ్టీకి 10 రూపాయలు పెట్టుకో అంటే దాదాపుగా నీకు 4000 ఎస్ఎఫ్టీ అంటే 40,000 రూపాయలు హౌస్ రెంట్ కింద వచ్చినట్టే కదా ప్రభుత్వానికి. తర్వాత 2500 ఎస్ఎఫ్టీ అంటే 25,000 రూపాయలు కదా. ఈ డబ్బులన్నీ ప్రభుత్వానికి నిలబడేవి కదా. ఈ 5 ఏళ్ల పాటు ఈఎంఐ కట్టుకుంటా వచ్చేస్తే నీకు ఒక 20 ఏళ్ల కల్లా మొత్తం ఏం లేకుండా వెళ్ళిపోతాయి కదా. హౌస్ రెంట్ అవలెన్సెన్స్ బ్యాంకులకు కట్టేస్తే ఈ ఆస్తిగా మిగిలిపోయేది కదా. ప్రభుత్వం అంటే ఏం లేదమ్మా, ప్రజలందరిదే కదా ఆస్తి అంతా ఏర్పడేది కదా. హౌస్ రెంట్ అవలెన్స్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వకుండా ఆస్తిగా మిగిలిపోయేది కదా. ఇప్పుడు నేను అనేది 3850 ఇళ్ళు అంటే ఇప్పుడు హౌస్ రెంట్ అవలెన్స్ డబ్బులు బ్యాంకులకు కట్టేస్తే ఒక 20 ఏళ్ల తర్వాత అయినా ప్రభుత్వానికి ఒక ఆస్తిగా నిలబడిపోయేది కదా. కాబట్టి ఈర్ష్య దేశ పగతోటే చేసేటటువంటి ఇటువంటి దుర్మార్గమైనప్పుడు గవర్నమెంట్ ఎన్పిఏగా మారిపోయిందంటే అందువల్ల ఏంటంటే ఆలోచించుకోవాలా, ప్రజలు ఆలోచించుకోవాలా. రకరకాలైనటువంటి విన్యాసాలు పడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. దిక్కుదోచన పరిస్థితుల్లోకి నెట్టివేయబడి ఉంది. కాబట్టి ఒక పరిపాలన అనుభవం లేనటువంటి పాలకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయని మాత్రం నేను చెప్పగలను. కాబట్టి అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోవటం అనేది ఆ తెలివిగల్లా నేల తెలుగు నేల ఈరోజు తల్లడిల్లిపోతుంది. కాబట్టి తెలుగు తల్లిని మన సీమాంధ్ర ప్రజలందరూ రక్షించుకుంటారో భక్షించుకుంటారో రాబోయే ఎలక్షన్లో వాళ్ళు విజ్ఞతకే వదిలేస్తున్నాను.